ఈ లోకంలో ఏది నీది కానప్పుడు ఏదో కోల్పోతున్నావు అనే భయం నీకెందుకు అంటూ మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో ఈ పోస్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. దానికి కారణం ఏంటంటే మంచు కుటుంబంలో అగ్గి రాసుకొని ఇప్పుడు తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో మంచు లక్ష్మి ఇప్పుడు ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి పెట్టింది? తండ్రిని ఉద్దేశించి పెట్టిన ట్వీటా ఇది, లేదంటే తన సోదరులలో ఒకరిని ఉద్దేశించి పెట్టిందా అనేటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మంచు లక్ష్మి ఇప్పుడు మంచు కుటుంబంలో కలహాలు బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఏమో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్ట్ ఇప్పుడు మంచు మోహన్ బాబు గారిని ఉద్దేశించి పెట్టారా, లేదంటే మంచు విష్ణువుని మంచు మనోజ్ని ఉద్దేశించి పెట్టారా అంటూ ఒక చర్చ అయితే లేవనెత్తారు సోషల్ మీడియాలో. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? ఇప్పుడు ఆవిడ ఎవరి గురించి ఆ ట్వీట్ చేశారు అనేది విశ్లేషించుకోవడానికి ముందు ఈ మొత్తం మంచు కుటుంబంలో రగిలినటువంటి కుటుంబ చిచ్చు ఏదైతే ఉందో దానికి ఆధ్యాత్మిక టచ్ ఇచ్చారు మంచు ప్రసన్న లక్ష్మి గారు. ఆవిడ చేసినటువంటి ట్వీట్లో ఆధ్యాత్మిక కోణం చాలా ఉంది. పరిణితి చెందినటువంటి ఆధ్యాత్మిక కోణం కూడా నాకు కనిపించింది. ఈ లోకంలో ఏది నీది కానప్పుడు నువ్వు ఏదో కోల్పోతావు అనేటువంటి భయం నీకెందుకు? అదే ప్రకృతి రహస్యం. ఏ క్షణమైనా చనిపోతావని తెలుసు, కానీ ఇంకా బతుకుతాను, ఇంకొక 100 సంవత్సరాలు బతుకుతాను అనే నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతో ఏం చేస్తారు? ఎదుటి వాళ్ళని దోపిడీ చేస్తారు, కొడతారు, తిడతారు, అవమానపరుస్తారు, రకరకాల వికృత శాస్త్రాలు చేసి అవతల వాళ్ళని హింసిస్తూ ఉంటారు. చనిపోవడం అనేది ధర్మం కదా, అంతే కదా. పుట్టడం గిట్టడం అనేది రెండు కామన్, ఇది అందరికీ తెలుసు. ఈ సత్యం అనేది అందరికీ తెలిసినటువంటిదే. ఈ ఎవరు ఆపలేరు. జనన మరణాల మధ్య జరిగేటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఒక బూటకపు సినిమా, ఒక మాయ సినిమా మాయ. జనన మరణాల మధ్య అసలు ఏముంది? జనన మరణాల మధ్య ఆధ్యాత్మిక వేత్తలు చెప్పేదాని ప్రకారం జనన మరణాల మధ్య ఏం జరుగుతుంది అనేది కనుక చూస్తే నిజంగానే మాయ కదా. జనరల్గా అసలు దాంట్లో అంత మంచు ప్రసన్న లక్ష్మి గారు అంత టచ్ ఇచ్చారు ఆధ్యాత్మిక కోణం. అయితే అది ఎవరి గురించి ఇచ్చారు ఏంటి అనేది మనం అన్ని కోణాల నుంచి తీసుకుంటే కనుక బహుశా నేను అనుకుంటే కుటుంబ సభ్యులందరికీ ఆవిడ ఆధ్యాత్మిక కోణం నుంచి హితబోధ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. అటు తండ్రికి ఇటు సోదరులకి అందరికీ ఉద్దేశించి పెట్టింది అంటారా? అందరికీ ఆధ్యాత్మిక బోధ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఆవిడ చాలా పరిణితి చెందినటువంటి ట్వీట్గా నాకైతే అనిపిస్తుంది అది. ఆవిడ చేసినటువంటి ట్వీట్లో చాలా బలమైనటువంటి అర్థం ఉంది. ఇప్పుడు కేవలం ఆ కుటుంబానికే కాదు, ఇప్పుడు ఈ లోకంలో ఏది నీది కానప్పుడు ఏదో కోల్పోతున్నావు అనేటువంటి బాధ ఎందుకు, భయం ఎందుకు? ఇది కేవలం మోహన్ బాబు గారికో లేకపోతే మంచు విష్ణుకో లేకపోతే మనోజ్కో సంబంధించిన ఇష్యూ కాదు. ప్రతి వాళ్ళకి అది వర్తిస్తుంది, ఆవిడ చేసినటువంటి ట్వీట్. చనిపోతామని తెలుసు, ఎప్పుడు చనిపోతామో తెలియదు, అయినా కానీ మన వికృత చేష్టలు కొనసాగుతూనే ఉంటాయి. బహుశా నేను అనుకోవటం వాళ్ళకి పరివర్తన కలిగించేలాగా ఆవిడ ఒక ఆధ్యాత్మిక బోధ చేశారేమో ఈ ట్వీట్ ద్వారా అనిపించింది నాకైతే. ఎందుకంటే మంచు మనోజ్ ఏమంటారు, నేను ఆస్తుల కోసం కాదు, డబ్బుల కోసం కాదు, ఆత్మగౌరవం కోసం నా పోరాటం అంటున్నారు. ఏంటి ఆత్మగౌరవం? ఇంటి మీదకి వచ్చేసి గేట్లు తోసేసి గేట్లు ఎరగొట్టి బౌన్సులతో వచ్చి తండ్రిని చేయి చేసుకోవటం, తండ్రి మీద లేదా తండ్రితోటి ఘర్షణ పట్టడం ఆత్మగౌరవం కింద వస్తుందా? ఆయన చెప్పిన దాని ప్రకారం అనుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు ఆస్తుల గొడవలు ఉన్నాయి, తనకేదో మోహన్ బాబు గారు కష్టపడి తనేదో మంచో చెడో ఆస్తులు సంపాదించుకున్నారు. ఆ సంపాదించుకున్నటువంటి ఆస్తులు నాకు వాటా కావాలి అనేది ఆయన లక్ష్యం.
దాన్ని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా ఆయన. నేను ఆస్తుల కోసం కాదు ఆత్మగౌరవం కోసం అని చెప్పి తండ్రి మీద ఘర్షణకి వెళ్తారా? అది అంటే కూడా ఇక్కడ బహిరంగంగా ఎవరికి? మీడియాకి చెప్పి, పోలీసులకు చెప్పి. ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి సార్. ఒక సందర్భంలో ఏమో 10 అంశాలతో ఒక లేఖ రాశారు. ఆ 10 అంశాల్లో ఒక అంశంగా నేను సెప్టెంబర్లోనే ఆస్తి పంపకాలు చేయమని మా నాన్న కోరాను, కానీ మా నాన్న నా మాట పట్టించుకోలేదంటూ ఒక అంశంలో చెప్పారు. ఇంకొక సందర్భంలో మాత్రం మీడియా ముఖంగా అసలు ఆస్తి కోసమో డబ్బు కోసమో నా పోరాటం కాదు, నా పోరాటం ఆత్మగౌరవం కోసం అంటూ చెప్తూ ఉన్నారు. అదే ఒక సందర్భంలో ఏమో ఆస్తి పంపకాలు అడిగారు, ఇంకో సందర్భంలో అసలు ఆస్తి డబ్బు నాకు అవసరంలా ఆత్మగౌరవం కావాలంటున్నారు. అంటే ఏంటి ఇక్కడ మనోజ్ అంటే అయోమయంలో ఉన్నారు అనేటువంటి? మనోజ్ అయోమయం కాదు, జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఆస్తి కావాలనేది ఆయన కోరిక, దానికి మళ్ళీ ఆత్మగౌరవాన్ని జోడించారు. సరే, ఆత్మగౌరవాన్ని జోడించి దాన్ని ఆస్తి కోసం తప్పితే నీకు ఆత్మగౌరవం ఉంటే ఆ పోరాటం చేయవు కదా, కాముగా ఉంటావు. ఆత్మగౌరవం జీవితం మొత్తం ఇప్పుడు 70+ ఉంటాయేమో ఆయనకి, నాకు తెలిసినంత వరకు 70 సంవత్సరాలు ఆయన రకరకాలుగా నానా కష్టాలు పడి రకరకాల క్యారెక్టర్స్ వేసి, కొన్ని క్యారెక్టర్లు ఆయన వేసి చూస్తే కనుక ఇట్లాంటివి కూడా వేస్తారా అని చెప్పి అనిపిస్తుంది. ఆయన సరే కళాపోషణ కోసం వేశారు, అది ఓకే. కానీ టాలీవుడ్లో చాలామంది చెప్పేది ఏంటంటే గడవని పరిస్థితుల్లో అలాంటి క్యారెక్టర్స్ ఆయన వేయాల్సి వచ్చిందని కూడా చెప్తుంటారు కొంతమంది. ఓకే, సో ఏదైనా సరే ఆయన కళామ తల్లిని నమ్ముకున్నారు, కళామ తల్లిని గౌరవించుకున్నారు, కష్టపడ్డారు, లేకపోతే ఇంకో రకంగానో మొత్తం మీద ఆయన సంపాదించినటువంటి ఆస్తిలో భాగం కావాలి నీకు, దాన్ని అడిగే పద్ధతి ఉంది, లేదంటే న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా దౌర్జన్యానికి ఇంటి పైకి వెళ్ళి ఆయన్ని ఘర్షణకు దిగి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే బౌన్సులతోటి వెళ్ళి దాన్ని ఆత్మగౌరవం అంటారా అనేది ఆయన ఆలోచించుకోవాలి. అందుకే బహుశా నేను అనుకోవటం ప్రసన్న లక్ష్మి గారు ఈ ఆధ్యాత్మిక బోధ చేశారేమో మంచు మనోజ్కి అని చెప్పి ఒక యాంగిల్లో అనిపిస్తుంది, ఒక వర్షన్. రెండో వర్షన్ ఏంటి, మోహన్ బాబు గారు తరచూ ఏ ఇంటర్వ్యూలు చూసినా కానీ ఆధ్యాత్మిక కోణంలో మాట్లాడుతున్నారు. ఈ మధ్య రీసెంట్గా కూడా ఆయన ఆధ్యాత్మిక కోణాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఇది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదని తెలిసి కూడా ఇలా ఉంటాం అని చెప్పి ఆయన ఏదో ఆధ్యాత్మిక కోణంలో కొన్ని మాట్లాడుతూ ఉంటారు. బహుశా ఆ మాటల్ని ఉటంకిస్తూ, ఆ మాటలను గుర్తు చేస్తూ మోహన్ బాబు గారిని ఆధ్యాత్మిక కోణం నుంచి ఆలోచింపజేసేటువంటి ప్రయత్నం ఈవిడ ఆ ట్వీట్ రూపంలో చేశారా? ఎందుకంటే ఈ ట్వీట్ అనేది తరచూ మోహన్ బాబు గారు వినిపించేటువంటి ఆధ్యాత్మిక పదాలకి కొంచెం సమాంతరంగా ఉంది. ఓకే, అందువల్ల ఏది నీది కాదన్నప్పుడు ఏదో కోల్పోతుందని భయం నీకెందుకు, అతనికి ఇచ్చేయచ్చు కదా, అతనికి రావాల్సిన వాటా అతనికి ఇచ్చేయచ్చు కదా అని తన తండ్రికి ప్రవచన బోధ చేసినట్టు అనిపిస్తుంది. సో మొత్తం మీద ఏంటంటే ప్రసన్న లక్ష్మి గారు ఒక పరిణితి చెందినటువంటి ఒక ట్వీట్ చేసి ఆధ్యాత్మిక బోధ చేయడంతో పాటు జీవిత సత్యాన్ని ఒక మంచు కుటుంబానికి కాదు అందరికీ ఆవిడ చెప్పారని చెప్పి మనం భావించవచ్చు అది చదివిన తర్వాత. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.